'తండేల్' నాగ చైతన్య కంప్లీట్‌గా 2 ఇయర్స్ డెడికేట్ చేసి, ఈసారి ఎలా అయినా కమ్‌బ్యాక్ ఇవ్వాలిరా అని చేసిన సినిమా. ఆ కసంతా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌లో కనపడింది. సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. 'చందు మొండేటి' కూడా 'కార్తికేయ 2' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాక, ఈ సినిమాకి 2 ఇయర్స్ డెడికేట్ చేశారు. అండ్ సాయి పల్లవి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి. ఒక రియల్ స్టోరీ, పాట్రియోటిక్ ఫిల్మ్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా లవ్ యాంగిల్ యాడ్ అయ్యి, కంప్లీట్ లవ్ స్టోరీ విత్ సమ్ రియల్ ఇన్సిడెంట్స్ అయింది. మరి అందరూ కలిసి ఈ 2 ఇయర్స్ పెట్టిన ఎఫర్ట్‌తో నాగ చైతన్యకి కమ్‌బ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ మూవీ రివ్యూస్ అందరికంటే ముందిచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా, కొట్టేయండి. శ్రీకాకుళంలోని ఒక ఊరిలో రాజు, సత్య గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కొన్ని తేడాలొస్తాయి. తేడాల వల్ల వాళ్ళు విడిపోయారా? వాటిని దాటిని వాళ్ళ ప్రేమను గెలిపించారా అనేది ప్లాట్ లైన్. స్క్రీన్ ప్లే బై చందు మొండేటి స్మార్ట్‌లీ డన్. లవ్ స్టోరీని, పాట్రియోటిజంని బ్లెండ్ చేయడం చాలా కష్టం. సింపుల్‌గా వేటకెళ్లారు, పాకిస్తాన్‌లో పడ్డారు, ఇక్కడ ఈ అమ్మాయి వెయిట్ చేస్తుందని సింపుల్‌గా చెప్పుంటే చాలా బోరింగ్‌గా ఉండేది. బట్ దట్స్ నాట్ అబౌట్ ఇట్. మంచి కాన్ఫ్లిక్ట్స్ రాసుకొని, నీట్‌గా ఒక్కోటిగా రివీల్ చేస్తూ వచ్చారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. తననుకున్న స్టోరీని కన్వే చేయడానికి రాసుకున్న డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఒక వసూలు చేసే అతని రోల్‌ని ఇంట్రొడ్యూస్ చేసి క్లైమాక్స్‌లో నీట్ క్లోజర్ ఇస్తారు. అలా చాలా ఉన్నాయి. అన్నట్టు డీటెయిలింగ్ విషయం వచ్చింది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడతా. కొన్ని షాట్స్ కూడా ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. సీన్స్ పరంగా కూడా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్‌లో వచ్చే సీన్స్, కరాచీ జైల్ పోర్షన్స్, లెటర్ సీన్ ఇలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యాయి. డీఎస్‌పీ బీజీఎం ఇంకో మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి. ఎమోషనల్‌కి, లవ్‌కి, పాట్రియోటిజంకి ఇలా అన్నిటికి ట్రాక్స్ పెట్టుకొని చాలా టైం తర్వాత డీఎస్‌పీ నుంచి వచ్చిన మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ స్టోరీ. స్టోరీ బై కార్తిక్ తీడా వాస్ గుడ్. ఎనఫ్ రీసెర్చ్ చేశారు. చాలా వరకు ఏంటి ఇదంతా రియల్‌గా జరిగిందా? వీళ్ళు లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారా అనిపించినా లాస్ట్‌లో న్యూస్ పేపర్ కట్టింగ్స్ వేస్తారు. చాలా వరకు రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని స్టోరీ రాసుకున్నారని అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ అసల. సినిమాటోగ్రఫీ బై శ్యామ్ దత్ అండ్ ఎడిటింగ్ బై నవీన్ నోలి ఈజ్ నీట్. ఎక్కడ కావాలో అక్కడ పేసింగ్‌ని స్లో చేస్తూ, మళ్ళీ ప్యాక్ చేస్తూ వచ్చారు. యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ప్రీ ఇంటర్వెల్‌ది బాగా డిజైన్ చేశారు. అండ్ కరాచీ జైల్ సీన్స్ అండ్ రిటర్న్ సీన్ ఒకటి ఉంటుంది. దట్ కేమ్ ఔట్ వెల్ టూ. ప్రొడక్షన్ వాల్యూస్ బై గీతా ఆర్ట్స్ ఆర్ గుడ్ టూ. కొన్ని ప్లేసెస్‌లో బెటర్ ఉండొచ్చు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. నెగెటివ్స్ మాట్లాడుకునే ముందు కామెంట్స్‌లో మన ట్విట్టర్ హ్యాండిల్ లింక్ ఇస్తాను. ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళుంటే ఫాలో కొట్టండి. కమింగ్ టు ద నెగెటివ్స్, సినిమా అంతా అయిపోయింది. హ్యాపీ ఎండింగ్‌తో బయటకొస్తున్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గిందా అనిపించింది. ఏంటని ఆలోచిస్తే అర్థమైంది. సినిమాలో అథెంటిసిటీ మిస్ అయింది. ఫస్ట్‌లో డీటెయిలింగ్ అని మాట్లాడుకున్నాం కదా! అది స్క్రీన్ ప్లే కోసం రాసుకున్న డీటెయిల్స్ వరకు బాగుంది కానీ, ఒక రూటెడ్, రియల్ అథెంటిక్ ఫీల్ అన్నది ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్‌లో ఉంటుంది. చేపలు పట్టే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళుండే ప్లేసెస్, చేసే పనులు ఇలా మల్టిపుల్ థింగ్స్‌ని డీప్‌గా వెళ్ళలేదు. సింపుల్ వర్డ్స్‌లో ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళలేకపోయారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో. దాని ఇంపాక్ట్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బిహేవియర్ మీద కూడా పడటంతో ఇంపాక్ట్ డైల్యూట్ అయిందేమో అనిపించింది. సో, ప్రాబబ్లీ ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చు. ఇకపోతే ఫస్ట్ 20-30 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం ఎగ్జాగరేటెడ్ అనిపించింది. అంటే వాటిలో కొన్ని సీన్స్ బాగున్నా, అదేంటో స్టార్టింగ్‌లో కొంచెం ఆడ్‌గా అనిపించింది. టువర్డ్స్ ఇంటర్వెల్ ఇదంతా సెటప్ కోసం అని అర్థమైనా, ఎందుకో బెటర్‌గా చేసుండొచ్చేమో అనిపించింది. కొన్ని పోర్షన్స్ చాలా వరకు బాగున్నా, కొన్ని ఆర్టిఫిషియల్ అనిపించాయి. ఆ జైల్‌లో ఉండే ఫైట్ సీక్వెన్స్‌లో ఎమోషన్స్ వర్కౌట్ అయినా, అది స్టోరీకి ఎంతవరకు యాడ్ అయిందన్నది అర్థం అవ్వలేదు. సాయి పల్లవికి సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి ఒకే డైలాగ్ ఆర్ ఒక ఐడియాతో వ్రాప్ అప్ అయిపోతాయి. కొంచెం అక్కడ డ్రామా బిల్డ్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసుంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేదేమో. ఆ లెంత్ విషయంగా ఏమైనా చేశారో తెలీదు. ఓవరాల్‌గా 'తండేల్' ఈస్ ఎ డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ పెర్ఫార్మన్సెస్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ అండ్ సమ్ పాట్రియోటిక్ మూమెంట్స్. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ.